మేము ఫస్ట్ బ్రేక్ కోసం ఆగినప్పుడు కొంచెం చీకటిగా ఉన్నప్పుడు ఒక వీడియో షూట్ చేసి మాట్లాడిండు అన్న. అయిపోయింది అది. దాని తర్వాత ఇప్పుడు మీరు అక్కడ చూస్తే అక్కడ అందరూ కూర్చున్నారు మా వాళ్ళందరూ. అక్కడ ఆల్రెడీ ఇంకో వీడియో నడుస్తుంది. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగి ఉంటారు. ఆ అన్న దానికి ఆన్సర్ ఆ కారు వచ్చే లోపల పావుగంటైనా, అరగంటైనా, గంటైనా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఆ కెపాసిటీ ఉంది అన్నకి. సో ఇందాక అన్నాడు కంటెంట్ కోసం వెతకడం కాదు, నేనే కంటెంట్ని అని. అది అరే కరెక్టే కదా, మనమే కంటెంట్ కదా అని అనిపించింది నాకు కూడా. కానీ మనమే కంటెంట్ అంటే మనం మాట్లాడాలంటే మన లోపల విషయం ఉండాలి ఫస్ట్. ఏదో ఒకటి మాట్లాడడం, మన లోపల విషయం ఉంటే అప్పుడు మనమే కంటెంట్ అవుతాం, మనమే మాట్లాడవచ్చు. ఆ విషయం ఉండాలంటే అవగాహన ఉండాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. చాలా విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు నిల్చొని కంటిన్యూగా మాట్లాడవచ్చు. సో అది అన్న కొన్ని సంవత్సరాలు తరబడి ఎన్నో విషయాలు తెలుసుకొని బుక్స్ చదివి ఆ ప్రాసెస్లో కొన్ని సంవత్సరాల తరబడి ఉండడం వల్ల ఇప్పుడు అట్లా తయారై అట్లా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో మనం కూడా పోయి వినే ప్రయత్నం చేద్దాం. అసలు బట్టలు ఉతికినప్పుడు వర్షం వస్తే వర్షం తిడతారు. మేబీ వాతావరణ శాఖలో పనిచేయి, రైతులకు వర్షాలు రావాలంటే దుప్పట్లు ఉతికేయాలంతే. అందుకని ఎమోషన్ అన్నది ఒక అన్వాంటెడ్ థింగ్. అది దానివల్ల దుడ్డు బిల్లు ఉపయోగం ఉండదు, కానీ దమాకంతా ఖరాబ్ అవుతుంది. అందుకే ఎమోషన్ రాకుండా ఉండడము, అసలు ఎమోషన్ ఎలా వస్తుందని అర్థం చేసుకోవాలి. సో ఏదేది నా అని నువ్వు తగిలించలేదో వాటి పట్ల ఏ ఎమోషన్ లేదు చూడు. అట్లా అటాచ్మెంట్ లేకుండా మనుషులతో కలిసి ఉండడం అనేది ఒక గ్రేటెస్ట్ ఆర్ట్. అటాచ్మెంట్ ఉన్నవాడు కలిసి ఉంటున్నట్టు కనిపిస్తున్నాడు, వాడు కలిసి ఉంటలేడు, కలిసి వాడు సఫర్ అవుతున్నాడు, పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఈ సినిమాలో చూపించినంత ఫేక్ లవ్ ఇప్పుడు 100% ఉన్నాయి. నువ్వు ఎదుటి వ్యక్తి ఎట్లా ఉంటే అట్లా ఉండని, దట్ ఈస్ రియల్ లవ్. ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది, వాళ్ళకి రియల్ లవ్ వాళ్ళ మధ్యలో 99% ఉండదు. అక్కడ ఊరికే లవ్ అనుకుంటారు అంతే. దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ నీడ్ రాదర్ దాన్ లవ్. పెళ్లి చేసుకునేది ఎందుకు అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి, దాంట్లో పడి సావడానికి కాదు. అయితే ఇప్పుడు ఈ వివాహం వల్ల చాలా విషయాలు అనుభవంలోకి వస్తాయి. అనుభవంలోకి వచ్చి అవేంటో తెలుసుకునే అవకాశం ఏర్పడి ముక్తికి ఒక దారి ఏర్పడుతుంది. నిజంగా జీవన్ముక్తికి ఏదైనా రియల్ మార్గం ఉందంటే వివాహమే. మీరు చాలాసార్లు చెప్పారు ముక్తికి దగ్గర దారి, అత్యంత దగ్గర దారి. అది అర్థం అసలు చేసుకుంటే అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే కష్టపడుతారో అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళే కష్టపడతారు కదా. మీరు దానికి దగ్గర అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, పారిపోతున్నారు. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడానికి కాకుండా మభ్య పెట్టుకుంటున్నారు. నువ్వు పోరాడాలి అక్కడ. అంటే వాట్ ఈజ్ ఇట్? మరి అంత అర్థం చేసుకొని ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడుందో అది చూసే అదృష్టం, అవకాశం పెళ్లిలోనే ఉంది. కాన్ఫ్లిక్ట్ ఎక్కడొస్తుంది అంటే డీపెస్ట్ మానవ సంబంధాలు ఎక్కడున్నాయరా? కుటుంబాలనే లేవా? అది కుటుంబం ఎట్లొచ్చింది? వివాహం వల్లనే వచ్చింది. అంటే తల్లి తండ్రి, భార్య భర్త, 2 పిల్లలు, వీళ్ళ మధ్యనే ఉంటుంది పంచాయతీ అంతా. దాన్ని నువ్వు క్లియర్ చేసుకుంటే ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా క్లియర్ ఉండొచ్చు. అందుకే ఆ బంధం అంత బాధిస్తుంది. అది మెల్లగా దాని వైపు వెళ్తుంది మనస్సు. వెళ్ళి ఒక బంధం అంటేనే బాధించేది. బంధం అంటేనే జీవన్ముక్తి, బంధము లేని స్థితి. ద స్టేట్ ఆఫ్ నో అటాచ్మెంట్. అవునన్నా కాదన్నా నో అటాచ్మెంట్. ఇప్పుడు నీళ్ళు తాగిన తర్వాత బాటిల్ వదిలేసిపోతావు కదా, అట్లా వదిలేసిపోవాలి భార్యను. అంటే చెప్తున్నా దాంతో బంధం లేదనే కదా వదిలేసిపోవడం. అంటే బాటిల్ మనసులో మనం ఫస్ట్ అక్కడి నుంచే వచ్చినాం. అంటే మనసులో ఎవరిని మోయొద్దు. అయ్యో నువ్వు అట్లా అనుకో. అర్జెంటుగా వచ్చినప్పుడు తెలుస్తుంది. అది అప్పుడు నీ దగ్గర బంగారం ఉన్నా పని చేయదు, కారు ఉన్నా పని చేయదు. బాటిల్ కోసం నీ కళ్ళు వెతుకుతాయి. బికాజ్ ఏదో దేన్నో బయటికి పంపాలి. ఏదైనా అంటే అది అత్యంత ఆవశ్యకం అని తెలిసే టైం వస్తుంది. బంధంలోనే బాధ ఉన్నది అంటారు, మళ్ళీ బంధంలోకి పొమ్మంటారు. ముక్తికి మార్గం అదే అంటారు. డ్రైవింగ్లో యాక్సిడెంట్ ఉందా లేదా? నువ్వు యాక్సిడెంట్ వద్దనుకుంటే డ్రైవింగ్ వదిలే, డ్రైవింగ్ నేర్చుకుని యాక్సిడెంట్ కాకుండా చూసుకో. తప్పదు అది. అదొక్కటే జీవన్ముక్తి. దూరం ఉన్నవాడికి జీవన్ముక్తి లేదు. వాడి జీవన్ముక్తి పార్షియల్. అది ఇప్పుడు ఒక సన్యాసి జీవన్ముక్తి స్థితి పార్షియల్. అది వాడు ఓన్లీ ఒక అంశాన్ని పట్టుకున్నాడు, అమ్మాయిని వదిలేసింది వాడు. నువ్వు అమ్మాయి నుంచి బయటకు వచ్చినావు, నువ్వు దాన్ని ఎట్లా వదిలేస్తావు?
అందుకే సన్యాస దీక్షలో పిండం పెట్టించేస్తారు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు ఇంకా. పిండం వాట్? పెట్టేయాలా? సన్యాస దీక్షలో అది మస్ట్. గుండు నీకు సన్యాసం ఇవ్వగానే ఫస్ట్ ఏం చేస్తావు? తల్లిదండ్రులకు పిండం పెడతావు, అంటే తర్పణం వదిలేస్తావు, కుటుంబ సభ్యులకు తర్పణం వదులుతావు, చివరికి నీకు నువ్వు కూడా పిండం పెట్టుకుంటావు. అంటే యాజ్ ఎ పర్సన్గా నువ్వు లేవు ఇప్పుడు, నువ్వు ఓన్లీ ఒక లక్ష్యం కోసం. అందుకని అది వేరే. అంటే నవ్ యు ఆర్, ఇప్పుడు ఆ శంకరాచార్యని రీసెంట్గా సెలెక్ట్ చేసిర్రు, ఆ కార్యక్రమం అంతా వెరీ డెలికేట్. తల్లిదండ్రులకి ఇతను పెడతాడా, ఇతనికి తల్లిదండ్రులు? ఇతనే పెట్టేస్తాడు అందరికి. ఆహా. అంటే ఇతని మనసులో అందరికి పిండం పెట్టేశాడు. అబ్బా, ఇది మన ఎవరు యోగి ఫిలిం లో కూడా చూపించిరా? ఏ యోగి ఫిలింలో? యోగి మొన్న చూసి ఆదిత్యనా? తప్పకుండా చూపించారు కదా. అతనికి గుండు చేపించి అంటే అదంటే అర్థమైంది. జుట్టే ఎందుకు కట్ చేస్తారు, ముక్కు ఎందుకు కట్ చేయాలి అనే దానికి ఒక లెక్క ఉంది. అంటే జుట్టును చూసి అదొక్కటే అటు ఇటు తిరుగుతుంది, కొంచెం మురిసిపోతారు ఎవరైనా. అంటే హెయిర్ స్టైల్ నుంచి ఇప్పుడు చాలా మంది బుద్ధి లేకపోయినా బాధపడరు, కానీ జుట్టు లేకపోతే బాధపడతారు. ఏదో సినిమాలో చూసా, చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, ఏం చేయాలంటే ఒక క్యారీ బ్యాగ్ ఇచ్చాడంట, అందులో వేసుకోవాలి. ఒక వ్యక్తి మెచ్చుకోకపోయినా నీకు నచ్చిన పని చేస్తూ పో, అసలు దీంట్లో ఇరుక్కోకు. అంతే. మళ్ళీ వాడితే బాధ అవుతుంది, మళ్ళీ దమా ఖరాబ్ అవుతుంది. ఈ లంబడి కొడుకు ఎందుకు ఈసారి మెచ్చుకోపోయా సార్, హలో స్టార్ట్ అవుతుంది. మెచ్చుకున్నప్పుడు హ్యాపీ అవ్వద్దు, వాళ్ళు తిట్టినప్పుడు బాధపడదు. అయితే ఏదైనా సంథింగ్ మిస్టేక్ చేసిర్రు, అప్పుడు తిట్టిర్రు, వాళ్ళు బాధపడుతుంటే మరి అరే రామ, నువ్వు సవరించుకో తప్పుని. తెలుసుకోవాలి. ఇప్పుడు పప్పు సరిగా చెప్పి తిట్టారనుకో, దాని అర్థం బాధపడమని కాదు. మళ్ళీ వెంటనే ఆ పప్పు అంతా బయట పడేసి మళ్ళీ ఫ్రెష్గా పప్పు చేసుకొస్తా అని చెప్పి పప్పు చేసుకొని రావాలి. అది లక్ష్యం. మంచి నీకోసం వెయిటింగ్ అప్పుడు. నువ్వు ఏ విషయం తిట్టుకున్నావో బాధపడడం కాదు నువ్వు చేయవలసిందని, సరే సవరించుకోవడం. హాయ్ అట్లా. శివ అందరూ వచ్చేసిరా? ఇది మా అరుణాచలం ట్రిప్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటారు? 6:30 ఎర్లీ మార్నింగ్. సో ఒక 2 hours తర్వాత మళ్ళీ ఒక దగ్గర హాల్ట్ అయ్యేది, ఒక పావు గంట చిన్న హాల్ట్ అయితే వెళ్దాం. శివ స్టార్ట్ అయ్యేదమ్మా? ఓకే చలో. అన్న మాట్లాడుతుంటే నది ప్రవాహంలా ఉంటుంది, ఆ నీళ్ళు పోతూనే ఉంటాయి. మనం ఎప్పుడు కెమెరా ఆన్ చేస్తే అప్పుడు ఒక చెంబుతో నీళ్ళు తెచ్చుకున్నట్టు ఒక వీడియో వస్తుంది మనకి. అదే కంక్లూడ్ చేస్తున్నది దాని గురించి. ఓకేనా? సో ఇప్పుడు రావాల్సిన వాళ్ళు వచ్చేస్తారు, ట్రిప్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆగినప్పుడు మళ్ళీ చూద్దాం. బాయ్.